తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రకటన జరుగుతూ ఉంటే అసెంబ్లీకి రాకుండా కేవలం మైకులు పెట్టుకొని తమకు సంబంధించినటువంటి మీడియా ముందు వైసీపీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మనందరం కూడా చూసాం గతంలో వీళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచనతో పనిచేశారో. వనరుల దోపిడీ దగ్గర నుండి కాంట్రాక్టులకు ఇచ్చేటువంటి నిధులు, వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బుల దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా మైనారిటీల సంక్షేమం కోసం ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ముఖ్యంగా తల్లికి మౌజన్ ఇమాంకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా పెండింగ్ పెట్టి వెళ్తే ఈ ప్రభుత్వంలో వాటిని పూర్తిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 కోట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితులు. కానీ ఇవన్నీ కూడా గత